మరో అమ్మాయితో చనువుగా ఉంటున్నారని నేను ప్రూవ్ చేస్తాను. నీదంతా అనవసరపు అనుమానమని అనిపిస్తోంది దాక్షాయిని. ఫాలో అయి వెళ్తే తప్పే ఉంది. బావగారు చేసే తప్పైతే అక్కకి కష్టం రాకుండా అడ్డుపడదాం. నాది తప్పైతే బావగారికి అక్క తప్ప మరో ఇష్టం లేదని సంతోషపడదాం. ఇలాగే ఆలస్యం చేస్తే బావగారిని ఫాలో అవడం కష్టం అవుతుంది సరస్వతి. పద సరస్వతి. అయ్యో, ఏమైంది? అదే తెలియడం లేదమ్మా, చూస్తున్నాను. సరే తొందరగా చూడండి. అయ్యో, వెళ్ళిపోతున్నారు. రెడీ అయిందమ్మా, రండి. ఎక్కు. బావగారు వెహికల్ మిస్ అయిందిగా, ఇంకెందుకు, ఇంటికి వెళ్దాం పద. లేదు సరస్వతి, ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో బావగారు తప్పు చేస్తున్నారని ప్రూవ్ చేస్తాను. ఎలా ప్రూవ్ చేస్తావు? అక్కడేం జరుగుతుంది? మృత్యుంజయ హోమం జరుగుతుందండి. రామరాజు గారి ఆధ్వర్యంలో ఆ అమ్మాయి చేయించుకుంటుంది. 5 రోజుల క్రితం ఒక గుళ్ళో ఆ అమ్మాయితో కలిసి బావగారు మృత్యుంజయ హోమం చేయించారని చెప్పాను కదా. ఆ గుడికి వెళ్దాం. అక్కడే ఆ అమ్మాయితో బావగారి పరిచయం గురించి నీకు నిరూపిస్తాను. నీకు చూపిస్తాను, పద పద. ఆపు ఆపు, ఇక్కడే. రా. దాక్షాయిని, మళ్ళీ ఇంకొకసారి ఆలోచించు. నువ్వు అనుకుంటున్నట్టు బావగారు తప్పు చెయ్యరు అని నా అభిప్రాయం. ఆ అమ్మాయితో కలిసి బావగారు ఈ గుళ్ళనే హోమం చేయించారు. ఇక్కడ తన డీటెయిల్స్ ఉంటాయి కదా, అవి చూస్తే నువ్వే నమ్ముతావు. అపార్థం చేసుకున్నావు అని అప్పుడు నీకే అర్థమవుతుందేమో. వెళ్తే ఎవరు కరెక్టో తెలుస్తుంది కదా. రా. ఏమండి, 5 రోజుల క్రితం ఈ గుళ్ళో మృత్యుంజయ హోమం జరిగింది కదా, చేయించిన వాళ్ళ పేర్లు వివరాలు కావాలి. ఎందుకండి? ఆ హోమానికి మేము కూడా రావాల్సిందండి, కానీ రాలేకపోయాం. ఆ అమ్మాయి మాకు బాగా కావాల్సిన మనిషి. ఈ ఊరికేమో మేము కొత్తగా వచ్చాము. అడ్రస్ ఉంటే వెళ్ళి కలుద్దామని అడుగుతున్నాం. ఒక్క నిమిషం చూస్తానండి. రామరాజు, మంజుల. వాళ్ళ గురించే కదా మీరు అడిగింది? అవునవును, వాళ్ళ గురించి. అడ్రస్ చెప్తారా? పేర్లు మాత్రమే ఉన్నాయమ్మా, అడ్రస్ లేదు.
ఇదేంటి దాక్షాయిని, మనకెవ్వరికి చెప్పకుండా బావగారు మృత్యుంజయ హోమం చేయించడం ఏంటి? పక్కన అక్క కాకుండా వేరే అమ్మాయి ఉండడం ఏంటి? అదేగా చెప్తున్నాను, బావగారి జీవితంలో మరో అమ్మాయి ఉంది. కానీ ఇదొక్కటే ఆధారం చేసుకుని ఈ విషయాన్ని ఎలా నమ్మగలం, ఎలా ప్రూవ్ చేయగలం? నేను ఇదే మాట చెప్పినప్పుడు మీ శంకర్ బావ కూడా నమ్మలేదు. బావగారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటే తప్ప ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. ఆ అమ్మాయి అడ్రస్ లేదు కదా, ఎలా తెలుసుకోవడం? ఎలా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం? రా చెప్తా. పంతులు గారు చెప్పండమ్మా. మొన్న మృత్యుంజయ హోమం జరిపించిన మంజుల అడ్రస్ మీకు తెలుసా? తెలుసమ్మా. కాస్త అడ్రస్ చెప్తారా? చాలా థ్యాంక్స్ పంతులు గారు. పద. నా పనికి ఇవాళే లాస్ట్ డేట్ కాబట్టి ఆ టెన్షన్లో కాల్ చేశాను, కానీ అందువల్ల మీకు ఇంట్లో ఎదురయ్యే ఇబ్బందులు ఆలోచించలేకపోయాను. రియల్లీ సారీ. కొద్దిలో ఎంత ప్రమాదం తప్పిందో తెలుసా? లేదంటే నీతో నాకున్న బంధం గురించి అందరికీ తెలిసిపోయేది. ఇంకోసారి అలా చేయను. సీతగారికి నా గురించి చెప్పి మీకు మీరుగా మీ ఇంటికి తీసుకెళ్లే వరకు నా వల్ల మీకు ఏ ఇబ్బంది కలగనివ్వను. నాకంటూ కుటుంబం లేకుండా ఎక్కువ రోజులు ఇలా ఒంటరిగా ఉండడం ఇబ్బందిగా ఉంది. వీలైనంత తొందరగా ఇంటికి తీసుకువెళ్ళండి. సరే, నీ పనికి ఆలస్యం అవుతోంది, వెళ్దామా? ఇంటికి తాళం వేసిందేంటి దాక్షాయిని? పద వెళ్దాం. ఏమండి, ఏంటండి? మంజుల అని ఉండేది ఇంట్లోనేనా? అవును, దాంతో మీకేం పని?
మర్యాద లేకుండా అది ఇది అంటున్నారేంటండి? సిగ్గులేని వాళ్ళు కూడా మర్యాద ఇస్తారా? మిమ్మల్ని చూస్తుంటే గొప్ప కుటుంబం నుంచి వచ్చినట్టుగా ఉన్నారు. అలాంటి వాళ్ళతో మీకేం పని? ఎందుకని అలా తిడుతున్నారు? తిట్టక నీతిమాలిన పనులు చేసే వాళ్ళని నెత్తినెక్కించుకొని తిప్పమంటారా? ఏం చేసింది? ఆవిడ గారి భాగవతం తెలియకుండానే వచ్చారా? పెళ్లి కాలేదు, మెళ్ళో తాళుండదు, పెద్దవాళ్ళెవరూ తోడుండరు. ఎవరో ఒకతని అమ్మాయి కోసం వచ్చిపోతూ ఉంటాడు. విలువలేని ఇలాంటి దానికి మర్యాద ఏంటి? ఆ వచ్చే అతను ఎవరండి? ఎవరొస్తారు? గుట్టుగా సంబంధం పెట్టుకున్న వాళ్లే వస్తారు. ఎలా ఉంటారు? గెడ్డం ఉంటుంది, మెడలో రుద్రాక్ష ఉంటుంది, నుదుటి మీద విభూతి మీద కుంకుమ ఉంటుంది. ఇంతకీ మీరెవరు? పనుండొచ్చాంలేండి. పద సరస్వతి. ఇదేంటి దాక్షాయిని? వాళ్ళు చెప్పే రూపురేఖలు బావగారివే అంటే నిజంగానే నువ్వు చెప్పినట్టు బావగారు తప్పు చేస్తున్నారా? అవునని అర్థమయ్యాక కూడా ఇంకా అనుమానం ఎందుకు సరస్వతి? అసలు బావగారు ఎందుకు ఇలా చేస్తున్నారు? అంత మంచి సీతక్కకి అన్యాయం చేయాలని ఆయనకి ఎలా అనిపిస్తోంది? సీతక్కకి ఆయన్ని దగ్గర చేయాలని నా తపన సరస్వతి. ఒక విధంగా బావగారు నా వల్లే అక్కకి దూరం అయ్యారు. నేను చేసిన పాపం పోవాలి అంటే బావగారిని ఆ అమ్మాయికి దూరం చేసి ఎప్పటికీ అక్కకి దగ్గర ఎలా చేయాలి? ఇది మనిద్దరి వల్లే సాధ్యమయ్యేదేనా దాక్షాయిని? ఆధారం లేకుండా మన వాళ్ళు నమ్మరు. అది నిరూపించాలి అంటే నువ్వు చెప్పినట్టు బావగారు రెడ్ హ్యాండెడ్గా దొరకాలి. చిన్నబావగారు శ్రావణ్ నానీలకు తెలిస్తేనే మనం అక్కని కాపాడుకోగలం. మనందరి కోసం ఇంత త్యాగం చేస్తున్న సీతక్క కోసం మనం ఆ మాత్రం చేయలేమా? చేద్దాం సరస్వతి. ముందు నాకు అనుమానం వచ్చింది, తర్వాత అది నిజమని తేలింది. ఇప్పుడు ఆ అమ్మ ఇల్లు తెలిసింది, తర్వాత మన వాళ్ళకు కూడా సాక్ష్యాధారాలతో సహా తెలిసేలా చేద్దాం. అక్క జీవితం బలి కాకుండా అడ్డుపడదాం. రా వెళ్దాం. సరస్వతి, గుడికని వెళ్లారు, ఎందుకింత ఆలస్యమైంది? ఇంట్లో ఎవరికి తెలియకుండా మేనేజ్ చేయాలి. అక్క అక్క అన్నా, ఎందుకు ఏడుస్తుంది? ఏమని నాకేమెరుక? సరస్వతి, నిన్నే ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. ఈ సరస్వతి ఏడ్చి ఇంత ట్విస్ట్ ఇచ్చిందేంటి? కొంపతీసి మొత్తం చెప్పేస్తుందా ఏంటి? నిన్నే ఎందుకలా ఏడుస్తున్నావు? ఏమైందో చెప్పు. దేవుడికి నిజంగా మనసు లేదక్క. భరిస్తుంది కదా అని ఆడదానికే కష్టాల్ని కన్నీళ్ళని ఇస్తున్నాడు. దేవుడు లేని చోట ఆడదే దేవత అని చెప్తారే, మరి అలాంటి దేవతకి అన్యాయం జరిగితే తనే న్యాయం చేయాలనుకోవద్దా? సరస్వతి, ఎందుకు ఏడుస్తున్నావు? శ్రవణ ఏదైనా అన్నాడా? అబ్బే, అలాంటిదేమీ లేదు బావగారు. మరెందుకు తను బాధపడుతోంది? సరస్వతి, చెప్పు, అసలేమైంది? ఏం జరిగింది? అక్క, అలాంటిది లేదని చెప్పాను కదక్క. సరస్వతి, పద లోపలికి వెళ్దాం. నువ్వు ఆగు దాక్షాయిని. నువ్వు చెప్పేమైంది? ఏమీ కాకూడదనే కోరుకుంటున్నానక్క. సృష్టిలో ఆడ మగ సమానమైనప్పుడు మరి మగాడు చేసే తప్పుకి కూడా ఆడదే ఎందుకు శిక్ష అనుభవించాలి?
పుట్టిన దగ్గర నుండి తను మట్టిలో కలిసిపోయేంత వరకు ఏ స్వార్థం లేకుండా తన వాళ్ళ కోసం నిస్వార్థంగా పనిచేసే ఆడదాన్ని అయిన వాళ్ళే మోసం చేస్తే ఎలా అక్క? తనతో 7 అడుగులో నడిచి చివరి వరకు తోడుండాల్సిన వారే వేరే తోడు కోసం తనని ఒంటరి చేసి వదిలించుకోవాలని చూస్తుంటే నా మనసు తట్టుకోలేకపోతుందక్క. సరస్వతి, మరీ అంత ఎమోషనల్ అయితే ఎలా చెప్పు? ఏం లేదక్క, ఇందాక నేను సరస్వతి గుడికెళ్ళొస్తుంటే దారిలో ఒక భార్యాభర్త గొడవ పడ్డం చూసింది. వాళ్ళ గొడవను చూసి నువ్వెందుకు ఏడుస్తున్నావు సరస్వతి? సరస్వతి సున్నితమైన మనస్తత్వం కలిగింది కదక్క. పాపం ఆ దేవత లాంటి ఆవిడికి తన భర్త అన్యాయం చేయడం చూసి అది చూసి తట్టుకోలేకపోయింది. నువ్వే చెప్పక్క, అగ్నిసాక్షిగా 3 ముళ్ళు వేసుకున్న భార్య ఉండగా తన భర్త వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకోవడం అది తప్పా కాదా? పాపం అమాయకురాలైన ఆ భార్య తన భర్తే దేవుడిగా పూజిస్తోంది. మరి తనని అండగా నమ్మిన భార్యని ఆ భర్త అయినా నమ్మక ద్రోహం చేయొచ్చా చెప్పండి? కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగుతూ ఎవరికి తెలియదనుకుంటుందట. అలాగే తప్పు చేసిన ఆ భర్త కూడా ఇన్నాళ్ళు తన తప్పు ఎవరికీ తెలీదు అనుకున్నాడు. కానీ ఇన్నాళ్ళకి తను చేసిన మోసం బయటపడింది. ఇతనే కాదు, ఇతనిలాగే చాలా మంది తన భార్యకి తెలియకుండా చాలా తప్పులు చేస్తున్నారు. ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా వాళ్ళ తప్పులు బయటపడక తప్పదు, శిక్ష అనుభవించక తప్పదక్క. నిజమే దాక్షాయిని, తప్పు చేస్తున్న వాళ్ళెవరైనా సరే శిక్ష అనుభవించక తప్పదు. కానీ ఏ కారణం లేకుండా ఎవ్వరూ ఏ తప్పు చేయరు. అలాగే జరిగిన గొడవలో భర్తదే తప్పై ఉండొచ్చు, కానీ అతను ఏ కారణంతో అలా చేయాల్సొచ్చిందో అప్పుడు తను ఉన్న పరిస్థితి ఏంటో ఎవ్వరికీ తెలియదు కదా. ఒకవేళ అది తన ప్రమేయం లేకుండా జరిగినా అప్పుడు ఆయన్ని మనం నిందించలేం కదా. దేవత లాంటి భార్య ఉండగా తను తప్పు చేయాల్సొచ్చిందంటే అందుకు బలమైన కారణం ఏదో ఉండే ఉంటుంది. దానికి కాలం మాత్రమే సమాధానం చెప్తుంది. ఈలోగా తొందరపడి నిందలు వేసి అతన్ని అనుమానంతో అవమానిస్తే తర్వాత తన తప్పేం లేదని నిజం తెలిసినా ఓ మంచి మనిషిని బాధ పెట్టిన వాళ్ళవుతారు. అది గుర్తుపెట్టుకోండి. నువ్వు చేస్తున్న పని నీకు అర్థం అవుతోందా? బావగారి గురించి ఎక్కడ బయట పెడతావునని నేను ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా? ఏం చేయమంటావు దాక్షాయిని? సీతక్కని చూసేసరికి నా దుఃఖం ఆగలేదు.